2026 ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది? ఒకవేళ ఆర్థికంగా ఏదైనా తేడా ఉంటే దానికి ఏమైనా పరిహారాలు చేసుకోవాలా? శ్రీ పరాభవనామ సంవత్సరం 2026లో వృషభ రాశి వారికి ఆర్థికాభివృద్ధి ఎలా ఉంటుంది? దీనికోసం ఏమైనా పరిహారాలు చేయాలా అని చెప్పి చూసుకుంటే, పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి లాభస్థానంలో శని గోచారం ఉండడం వల్ల ఆదాయ అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. కానీ గురు మరియు రాహు ప్రభావం వల్ల కొన్ని ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్త అవసరం. కాబట్టి సంపద నిలవడానికి కొన్ని శాస్త్రబద్ధ పరిహారాలు చేయడం మంచిది. ఎలా చేయొచ్చు? శుక్రగ్రహ శక్తి పెంచే పరిహారం. వృషభ రాశికి అధిపతియే శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయడం, తెల్ల పువ్వులతో ఆరాధన చేయడం, ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పారాయణం చేయడం. దీనివల్ల ధనయోగం పెరుగుతుంది, వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి, ఆశించిన వాటికంటే ఎక్కువ ఉంటారు. సరే, మరి లక్ష్మీ కటాక్షం పెరగడానికి ఏం చేయాలి? ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం కానీ, చక్కగా శ్రీ సూక్తంతో జపం కానీ, ప్రతి మహిళలకు పసుపు కుంకుమ వస్త్రదానాలు చేయడం వల్ల సంపద పెరుగుతుంది, ఇంట్లో ఐశ్వర్యం అనేది పెరుగుతుంది. మరి ధనాభివృద్ధికి ఏం చేయాలి అంటే, శుక్రవారం సాయంత్రం గృహంలో నెయ్యి దీపం వెలిగించండి. గృహంలో నెయ్యి దీపం వెలిగించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది, ఆర్థిక అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి, కుటుంబం సౌఖ్యంగా పెరుగుతుంది. మరి ఇంకొక పరిహారం ఉంది, గోపూజ చేసుకుంటే మంచిది. నెలలో ఒకసారైనా ఆవులకి ఆకుకూర, పండ్లు, కూరగాయలన్నీ కూడా ఇవ్వండి. అరటి పండ్లు లేదా పచ్చి గడ్డి ఇవ్వండి. గోపూజ చేయండి, ధనాభివృద్ధి పెరుగుతుంది, శుభయోగాలు కలుగుతాయి. మరి దీనికి ఏమైనా ప్రత్యేక మంత్రాలు ఏమైనా ఉన్నాయంటే, ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః. మళ్ళీ చెప్తున్నాను, ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః 108 సార్లు పారాయణం చేయండి. దీనివల్ల ధన ప్రవాహం అనేది పెరుగుతుంది, వ్యాపారంలో విజయం కలుగుతుంది. ఈ సంవత్సరం ఎక్కువ వృషభ రాశి వారికి భూమి, ఆస్తి, పెట్టుబడిలో జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని ఖర్చులు తగ్గించుకోవాలి. కొత్త వ్యాపారాలు అవకాశాలు ఎక్కువ కల్పిస్తున్నాయి. శుక్ర అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం ఉంటే వృషభ రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆర్థిక స్థిరత్వం మరియు సంపద లభిస్తుంది. మరియు మీ యొక్క ధన ప్రవాహానికి ఏదైనా లోట్లు ఏమైనా ఉంటే దీనికి పరిహారాలు చేయడానికి ఏమైనా మేము తెలుసుకోవాలనుకుంటే, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా దగ్గర చెప్పండి. మీ యొక్క జాతకంలో సంపూర్ణంగా ఇప్పుడు మేము గోచార పరంగా చెప్తున్నాం కదా, మీ వ్యక్తిగత జాతకం పరిశీలింపజేసి చెప్పడం జరుగుతుంది. విజయవస్తు.